అనవసరంగా ఈరోజు ఎక్కువ ప్యాకెట్లు తీసుకున్నానే, పాలన్నీ మిగిలిపోయాయి. అరే బాలు, ఏ బాలు ఆగు. ఏంటండి? ఏంటి ఫేసులు డల్గా పెట్టావు? నా భాగ్యం బాలేక ప్యాకెట్లన్నీ మిగిలిపోయాయి. ఈ భాగ్యాన్ని భాగ్యాన్ని మారుస్తుంది కానీ అన్ని పాల ప్యాకెట్లే, ఒక్కొక్కటి ఇటు. నిజంగానా? నిజంగా. అయ్యో ఏంటండి ఇది? అయ్యో అయ్యో వద్దండి వద్దండి ప్లీజ్ వద్దండి. ఏంటండి పాలని నా పైన పోసేశారు? ఈ భాగ్యాన్ని భాగ్యాన్ని మారుస్తా ఉంది కదా, నేనేం చేస్తాను నీకెందుకు? నీకు కావాల్సిన డబ్బులు అంతే కదా. అంతే అంతే. ఇంకా పాల ప్యాకెట్ ఇవ్వు. ఇంకోటి. మొత్తం అయిపోయినాయి, ఇంకెక్కడున్నాయి? సరే బాలు. ఏముండవి నా డబ్బులు? ఓ డబ్బులు ఇవ్వాలి కదా. ఎన్ని ప్యాకెట్లు? ఎన్ని ప్యాకెట్లు లెక్క పెట్టలేదండి. లెక్క పెట్టి అప్పుడు చెప్పు. ఒకటి, రెండు, మూడు, 4, 5, 6, 7, 8. ఈ రోజు మన పెళ్లి రోజు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎంసీహెచ్ సత్య దగ్గరికి. అంటే ఈ రోజు కూడా వెళ్ళాలా సత్య దగ్గరికి? నువ్వు ఉంచుకున్న దాన్ని ఊసి మర్చిపోతేనే మన మంచాలు ఒకటయ్యేది. అంతవరకు నా పక్క ఎంసీహెచ్ తోనే. మేరీ ప్యారీ సత్య. ఏంటి అలా పిలుస్తావు? అదేమైనా బిరుదా? సారీ ఏ అలవాటైపోయింది. సరే ఏంటి చెప్పు. ఈ రోజు నా మ్యారేజ్ డే. కంగ్రాట్స్. థ్యాంక్స్. పద వెళ్దాం. ఈ రోజైనా నీ భర్తతో కలిసి. అలా చెప్పమ్మా. ఏంటి చెప్పేది? ముందు సెటప్ ని కట్ చేసుకో, ఆ తర్వాత ఆలోచిద్దాం. హ్యాపీ మ్యారేజ్ డే రా సుధాకర్. చూడు కృష్ణ, ఏంట్రా ఈ రోజు మా పెళ్లి రోజు కదా. అవును. ఈ రోజైనా కలిసి ఉందామే అంటే ఆ సత్య దగ్గరికి వెళ్తానంటుంది. పోతే పోనారా, పెళ్ళవుండి నువ్వు, పెళ్ళం సచ్చి నేను. రోజు 3 అంకేసి పడుకోవడం అలవాటే కదా. మనం ఎక్కడికి పోయి పడుకుందాం పదా. రారా రారా. తప్పుకో. తప్పులేదులే, భావనే కదా, హత్తుకో. వరసే కదా అని సరసం ఆడాలనుకోకు, హద్దులు దాటకు. ఏయ్, ఏంటే బెట్టు చేస్తున్నావు? నేను కోటీశ్వరుణ్ణి. నేను కో అంటే 1,000,000 మంది అమ్మాయిలు క్యూ కడతారు. లేటెందుకు? కో అంటావు, కుక్కర్కో అంటావు, నీ ఇష్టం. అనలేక కాదు, ఏదో మరదలోని ప్రిఫరెన్స్ ఇస్తున్నా. You have prepared to close with me. I'm not convinced. కొత్తగా రెక్కలు వచ్చిన పిట్ట ఎగిరెగిరి పడుతుందట. దీని దూకుడు ఎంతవరకు చూద్దాం. సుజాత, సుజాత. ఏంటి? గదికి తాళం వేస్తున్నాను. వేయండి, నాకెందుకు చెప్తున్నారు? కాదు, లోపలికి రా చెప్తాను. ఎందుకు? చిన్న పని ఉంది. నీ మనసు మార్చుకో.
ఆ వంకతో నాకు దగ్గర కావాలనుకుంటున్నావా? దాన్ని దూరం చేసేంత వరకు నేను నీ దగ్గరికి రాను. లోకంలో ఎంతమందికి ఇద్దరు భార్య లేరు? అందరూ సర్దుకుపోవడం లేదా? అందరూ చెడునే ఎందుకు ఉదాహరణగా తీసుకుంటారు? మంచిని ఎందుకు తీసుకోరు? తప్పు చేయడం సమర్థించుకోవడం అంతే కదా. రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ఏకపతి వృతుడుగా ఉండలేరా? హరిశ్చంద్రుని ఆదర్శంగా తీసుకుని అబద్ధం ఆడకుండా ఉండలేరా? గాంధీని ఆదర్శంగా తీసుకుని హింసను విడనాడలేరా? ఒక్క పూట భోజనం పెట్టు, భరించి నీతో హాయిగా ఉంటా. సంవత్సరానికి ఒక్క చీర కొని పెట్టు, ఆ చీర చుట్టుకొని నీకు మురిపాల మూట కడతా. కానీ ఒక మనసుని ఇద్దరికి పంచకు, అది నేను భరించలేను, సహించను. సరే, నీ ఇష్టం. నానా మంచినీళ్ళు తీసుకోండి. మావయ్య ముందు మంచినీళ్ళు తాగరా. రా, కాఫీ తాగు. అమ్మకిచ్చిన మాట మర్చిపోయావా మావయ్య? లేదురా, మీ అమ్మ చనిపోతూ భాగ్యాన్ని నీకిచ్చి చేయమన్న మాటను మర్చిపోలేదు. మరి భాగ్యానికి నేను నచ్చినట్టు అది నాతో సరిగా మాట్లాడదే. రే, చూసావా అరే, దీని పొగరు చూసావా మావయ్య ఎలా బిహేవ్ చేస్తుందో. ఛీ! రే, ముందు భాగ్యంకి నచ్చినట్టు నువ్వు ఉండు, తర్వాత నీకు నచ్చినట్టు అది ఉంటుంది. మావయ్య, ముందు నాకు భాగ్యానికి పెళ్లి చేసావనుకో, అన్ని అవే సర్దుకుంటాయి. ఏమంటావు? చూడు భరత్, పెళ్లికి ముందే మీరు ఇలా చిరుబుర్లాడుతూ ఉంటే పెళ్ళయ్యాక ఇంకెలా ఉంటారో ఏంటో. అందుకే ముందు దాన్ని మచ్చిక చేసుకో, ఆ తర్వాత పెళ్లి చేసుకుందు గాని. సరే, నీ ఇష్టం. కానీ ఆగరా, ఆగు, తొందరపడకు. ముందు బజార్కి వెళ్దాం, పద. పద. ఎవడైతే నాకేంటి. ఒక్కడు రాడేంటి. సరే, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. ఏంట్రా బుచ్చిగా తెల్లారించేపైంది, ఒక తరం కూడా దొరకలేదా? ఎందుకుంటుందిరా, నువ్వు ఉన్నావుగా అందరికి ఫ్రీగా సర్వీస్ చేయడానికి. నా పల్లెట సెల్లా తగులుకున్నావు కదా, దరిద్రుడా దరిద్రుడా. ఏడవరా ఏడు, ఎదుటి వాళ్ళని చూసి ఆడమే కదా నీ పని. ఏ చాయ్ చూడు, కొత్త బేరం వస్తున్నట్టుంది. రండమ్మా, రండి రండి రండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, బుచ్చిగాడు తీసుకెళ్తాడు. మేము సత్యబాబు ఆటోలోనే వెళ్తాం. ఏ నాది ఆటో కదా, కావాలంటే వాడి మీద 10 రూపాయలు తక్కువ తీసుకుంటా. 10 రూపాయలు ఎక్కువ, మేము సత్యబాబు ఆటోలోనే వెళ్తాం. అందరూ వాడాటం ఎక్కితే నీళ్ళ బతకాలయ్యా. బ్రతకలేకపోతే బాగలేదు, నాకెందుకు? చూడు బుచ్చిబాబు, ఆ మధ్య గర్భవతి అయిన మా బంధువుల అమ్మాయిని సత్యబాబు ఫ్రీగా హాస్పిటల్కి చాలా సార్లు తీసుకెళ్లాడు. కాబట్టి ఇక మీద ఎప్పుడైనా మేము సత్యబాబు ఆటోలోనే వెళ్తాం. ఏమి వీడితో మాట్లాడి మీరు ఆటోలు కూర్చొని చూనా బుచ్చి, ఎవడైతే నాకెన్ని తక్కువ సాగుని పెట్టుకుని నోటెక్కని అంటే ఎవడెక్కుతాడు? 10 సార్లు కావాలనుకుంటే ఒకసారి నిత్యం మనిషి ఉండాలి. పొరా గూట్లే. అరే సత్తిగా, నన్నే గూట్లే అంటావా? జనాలకు ఫ్రీ సర్వీస్ పెట్టి ఫ్రీగా తిప్పేస్తూ జీవితాంతం పార్టీలు కొట్టేస్తూ సేవా పేరుతో బతికేస్తూ నా కడుపు కొడతావా? చెప్తారని పని చెప్తా, నిన్ను వదలను. భాగ్యం, ఏంటి? ఆగు 1 సెకండ్. ఎందుకు? నీ అందమైన కురుల కోసం ఈ విరులిద్దామని. తీసుకో. భాగ్యం, ఆగొచ్చు కదా, అంత తొందర ఎందుకు? నీ మృదువైన పెదవుల అందం కోసం ఇదిగో ఈ లిప్స్టిక్ తెచ్చాను.
భాగ్యం మళ్ళీ ఏంటి? మాట్లాడుతుంటే ఒక సెకండ్ ఆగొచ్చుగా. నీ అందమైన కళ్ళ కోసం ఈ గాగుల్స్ తెచ్చాను, పెట్టుకో. భాగ్యం నీ నాజూకైన చేతుల కోసం మరింత అందాన్నిచ్చే ఈ గాజులు బాగున్నాయా? వేసుకో. భాగ్యం ఇంక దిగడానికి మెట్లు లేవు, నీ దగ్గర ఇవ్వడానికి వస్తువులు లేవు. వస్తాను. భాగ్యం ఇన్ని వస్తువులు తెచ్చిచ్చాను, కనీసం థ్యాంక్స్ అన్న చెప్పొచ్చుగా. థ్యాంక్స్. అబ్బా థ్యాంక్స్ ఇలా కూడా చెప్తారా? ఇలా కసిరినట్టు కాకుండా కాస్త క్యూట్ గా చెప్పొచ్చుగా. అంటే అంటే నేనంటే నీకు ఇష్టమని చెప్పొచ్చుగా. అభిమానంతో ఇచ్చావని తీసుకున్నాను, అంతేగాని ఇలా బలవంతం చేస్తావనుకోలేదు. అరే ఏ? ఏ బాలు ఆగాగాగు, నిన్న పాల ప్యాకెట్ డబ్బులు లెక్క పెట్టావా? పెట్టాను. ఎంత అయింది? 150 రూపాయలు. చిల్లర లేదు. అయితే మిగిలిన డబ్బులకి పాలు ఇచ్చేయి. ఎందుకు? మళ్ళీ నా మీద పోయడానికా? పాలు వేయలేదు. పక్కన ఏ ఆగాగు, నీ మీద పోయడానికి కాదులే, నీకంత నమ్మకం లేకపోతే ఈ గిన్నెలో పోయి. సరే. ఏయ్ నిండింది. సరిపోయాయా? నీకే 100 వస్తుంది, రేపిస్తాను. సరే. అయ్యో ఏంటండి ఇది? పాలని నా నెత్తిన వచ్చి నేలపాలు చేశారు. నేలపాలు కాదురా, నీ మీద నాకున్న మురిపాలు. చీమ చిలిపి చీమ.
చేతిలోన చేప పులుసు పుట్టిలోన ఉలవచారు చేతిలోన చేప పులుసు పుట్టిలోన ఉలవచారు కట్టి పెరుగు పట్టుకొచ్చిరో కట్టు మీద వేసి ఉంటిరో తోడు లేని కన్ను పిల్లనోయ్ ఈడు మీద ఉన్న కానిరో చిలిపి జీవ పుట్టింది అయ్యో రామా బలపు దోమ పుట్టింది అయ్యో రామా చిలిపి జీవ పుట్టింది అయ్యో రామా బలపు దోమ పుట్టింది అయ్యో రామా రంగులాంటి చిన్నదాన్ని రంగు మీద ఉన్నదాన్ని రంగులాంటి చిన్నదాన్ని రంగు మీద ఉన్నదాన్ని పొంగు చాటు కోమలాంగి నోయ్ ఓ మామా కోరికెంతో ఉన్నదాన్ని తోడు కోరి వెంట పడితిరోయ్ ఓ మామా తోడు వేడి కోర్టు తీసరో జీవ పుట్టింది అయ్యో రామా బలపు దోమ పుట్టింది అయ్యో రామా ఒళ్ళు గమనిపోయింది ఎక్కడమ్మా జీలు జీలుమంటోంది అవునా పాపం పంచగాడ మంట వేసిరో ఓ మామా అందమంతా ఆరవసిరో సందె పొద్దు సందు దొరికిరో నా మామా సందులోన ఎదురు చూసిరో మావయ్య మావయ్య ఏంట్రా భరత్ ఉరుములా ఊడిపడ్డా? నీ కూతురికి నేను మనిషిలా కనిపించడం లేదనుకుంటా. కారాలు మిరియాలు నూరుతున్నావు, అసలు ఏం జరిగింది? నువ్వు దాన్ని మచ్చిక చేసుకోమన్నావని బజార్కి వెళ్ళి ప్రేమతో కొన్ని వస్తువులు తీసుకొచ్చిస్తే అది నా కళ్ళ ముందే విసిరి పారేస్తుందా? కూర్చో భరత్. ఏం కూర్చోవాలి మావయ్య? అరే కూర్చో, కూర్చోమంటుంటే. ఏంటో చెప్పు. బాధపడక భరత్, భాగ్యం నీకు దగ్గరయ్యే వరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. మావయ్య, ముడిపడితే కానీ జతపడదనిపిస్తుంది. పెళ్లితోనే మా మనసులు పెనవేసుకున్నాయి. ముహూర్తాలు పెట్టించాయి. చూడు భరత్, నువ్వు మనిషిని గెలవడానికి ప్రయత్నిస్తున్నా, అందుకే నీకు భాగ్యం దూరం అవుతుంది. ఆమె మనసును గెలవడానికి ప్రయత్నించే, నీ చెంతకు చేరుతుంది. పైగా నా ఆశీస్సులు కూడా నీకున్నాయి. తప్పకుండా భాగ్యం నిన్ను పెళ్లి చేసుకుంటుంది. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. అలాగే మావయ్య, భాగ్యం నాకు దక్కే వరకు నా పట్టు వదలను. ఎక్కడి నుంచి? బజార్కి వెళ్ళావా భాగ్యం? అదేంటి భాగ్యం, నన్ను రమ్మంటే నేను తోడు వచ్చేవానిగా. భాగ్యం, అదేంటి నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు? నన్ను చూడగానే అత్తిపత్తి పూలా ముడిచిపోతావు. అదే ఆ బాలుగాని చూస్తే పొద్దు తిరుగుడు పూలా వాడి చుట్టే తిరుగుతుంటావు. పైగా వాడికి పాలాభిషేకం. అయితే నీకు ఇప్పుడు ప్రణయాభిషేకం చేయనా? అంతకంటేనా? ప్రొసీడ్. కమా, కళ్ళు మూసుకో మరి. ఎంతసేపు? తొందరగా భాగ్యం. కమాన్. భాగ్యం, ఏంటి పని? మండుతున్నాయి. ఏం కోసం? ఏంటి నవ్వుతున్నావు? ఏమి లేదు బాబు, ఇప్పుడు సన్నదిలించుకోవడం కోసం ఎవరైనా నూనెతో అభిషేకం చేస్తారు కదా. ఇప్పుడు మీ సన్నదిలిందా అమ్మగారు సన్నదిలిందా అని నవ్వొస్తుంది బాబు. కంగారు పడకండి, అందరి శని వదిలిస్తా. వెళ్ళి పని చూసుకో. భరిస్తున్నాను కదా అని పరి తెగిస్తుంది. ఈ భరత్ మంచోడు కాదు. ప్రేమను ఈ ఫ్రూట్ ద్వారా పంపిస్తున్నాను.
నా ప్రేమ గోల ఎవరి కోసం నీకు తెలియదా చెల్లి? తెలుసన్నయ్యా. మరైతే ఈ రాంగ్ ఎంట్రీ ఏంటి? నువ్వు వెళ్ళు చెల్లి, పంపించు నా చెల్లిని. అలాగే అన్నయ్య. అదేంటక్కడ రా ముందు కూర్చో. నేను వెనకే కూర్చుంటా. నువ్వు అలా కూర్చుంటే అందరూ నన్ను డ్రైవర్ అనుకుంటారు. అయినా కారుకున్నది లక్షణంగా మనం షికారు చేయడానికి. నువ్వు అక్కడ, నేను ఇక్కడ కూర్చోడానికి కాదు. రా కూర్చో. భాగ్యం, 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 ఏంటిది? ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఇలా చేసావంటే నేను రాను. కాబోయే పెళ్ళానివేగా. ఆశలు పెట్టుకోవద్దు. ప్రస్తుతానికి మరదల్ని అంతే. ఇందులో తప్పే ఉంది. ఏదో కాబోయే భార్య కదా అని చేయేశాను. అయినా చెయ్యేంటి, ముద్దు కూడా పెట్టుకుంటాను. పక్కన కూర్చునేసరికి నీకు ఒళ్ళు తెలియకుండా పోతుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఎండిన చెట్టుకు నీరు పోసి చిగురింప చేస్తున్నాడు అనుకుంటారు. చూసేవాళ్ళు ఏమనుకుంటే మనకేంటి, మన ఇష్టం మంది. అయినా ఇందులో తప్పే ఉంది. మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారని నా భయం. ఇతరులు మనల్ని హేళన చేసే విధంగా ఉండకూడదు. చాలు సరేనా? సత్య, చాలు చాలు. నాకు మాత్రం ఛాన్స్ ఇచ్చా. నిన్ను మెప్పిస్తాను, ఊళ్ళో వాళ్ళందరినీ ఒప్పిస్తాను. మూడు బారిన నీ జీవితానికి చిలుకై నీ ఆశలు చిగురింపజేస్తాను. నా మది నిన్ను పిలిచింది గానమై, సత్య కృష్ణ గానమై. అవునా మావయ్య, నువ్వు చెప్తుంటే పట్టించుకోవడం లేదు. రోజు రోజుకి దీని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మొన్నటికి మొన్న నా నెత్తి నూనె పోసింది. మరదలు కదా, ఆట పట్టించుంటుందిలే. నిన్న చెంప చెల్లు అనిపించింది. ఏం చేసావేంటి? ఏదో మరదలు కదా అని మీద పడి ముద్దు పెట్టుకుంటా అంటే ఊరుకుంటానా? అమ్మా, స్నేహం చేయరా మగడా అంటే చెరచడానికి చూస్తావేంట్రా? నీ చేష్టలతో రోజు రోజుకి దానికి దూరం అవుతున్నావు. లేదు మావయ్య, దానికి 3 ముళ్ళు వేయాల్సింది. లేకపోతే అది దారిలోకి రా. బలవంతంగా 3 ముళ్ళు వేస్తే అది తెంచి పారేస్తుంది. ఆ తర్వాత ఏం చేయగలవు? నువ్వెప్పుడు ఏం చేయలేవు. నేనే ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. అది తూర్పు, వీడు పడమర. పరమేశ్వర, అంతా నీ దయ. ఏదేమైనా ఇంత చిన్న వయసులో సమాజ సేవ చేయడం చాలా గొప్పనండి సత్యబాబు గారు. ఇందులో నా గొప్పే ఉందండి. మా బామ్మ ఆటో కొనిస్తూ ప్రజలకు ఏమైనా సాయం చేయమని చెప్పింది. ఏదో నాకు తోచింది నేను చేస్తున్నాను. ఎవరి గొప్ప వాళ్ళకేం తెలుస్తుందండి, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. నిజమే, కొంతమంది పుట్టిన పిల్లలకి నా పేరు పెట్టుకున్నారట. అలాగా? అబ్బాయి పుడితే మీ పేరు ఓకే, మరి అమ్మాయి పుడితే? ఏముందే, ఏ సత్యమ్మో ఏ బాబమ్మో అని పెట్టుకుంటారు, అంతే కదండి. ఏమోనండి, నా పేరు పెట్టుకున్నావని ఆయన అన్నారు. ఇక్కడ ఆపండి. నేను గర్భవతి అయి ఉంటే అందరిలా పుట్టిన పాపాయికి మీ పేరే పెట్టుకుందాం అనుకున్నానండి. అంటే కాదా? మోసం దగా. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 150 రూపాయలు కిరా అవుతుంది. నాకు ఏ డబ్బులు ఇవ్వండి. డబ్బులా? నువ్వేగా ఫ్రీ అని తీసుకొచ్చావు. కరుపులకి నీలాంటి కంచులు కాదు, నన్నే మోసం చేస్తావు. డబ్బులు తీ. ఏంటి మోసం అంటున్నావు? దీని మెడలో తాళి ఉందా? కాలికి మెట్టలున్నాయా? మరి గర్భవతిని ఎలా నమ్మావు? కడుపు రావడానికి అదేమీ అక్కలేద్దే. నాకు మగవాసనే తెలియదు. ఒక మగవాసన అంటే అన్ని వాసన తెలిసిన కంచు నువ్వు. సత్యబాబు మోసం చేసినప్పుడే తెలిసింది నువ్వు ఎంత పెద్ద కంచు. మా దగ్గర డబ్బులు తీ. కాపాడండి, కాపాడండి, అమ్మ అమ్మ కాపాడండి, కాపాడండి. అదేంటి అలా గమనిస్తున్నారు?
మా వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నాం. ఎందుకు? ఎందుకా? మా వాళ్ళు వచ్చి వాళ్ళ వాసన ఎలా ఉంటుందో నీకు చూపిస్తారు. నువ్వు ఊరికి వదల్ని నాతోనే పెట్టుకుంటావా? ఈ సత్యబాబు ఏంటి నీకు చూపిస్తా. నా ఉసి పోసిన ఎవడు బాగుపడ్డు. ఎందుకే అతన్ని అలా మోసం చేద్దామన్నావు? అలా చేయటం తప్పు కదా. తప్పేనే. ఎందుకో మా బావ బుచ్చిబాబు అలా చేయమని చెప్పాడు, చేశాను. పద వెళ్దాం. ఏంటి బావా? భాగ్యం, షాంపూ మర్చిపోయావు. ఇదిగో. థ్యాంక్స్ బావా. మళ్ళీ ఏంటి బావా? సూప్ మర్చిపోయావు, ఇద్దామని వచ్చాను. ఇదిగో లైఫ్ బాయ్. నువ్వే నా లైఫ్ బాయ్. థ్యాంక్స్ బావా. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. నాకు రక్షణ ఇస్తాడు మై బాయ్. భాగ్యం, బావా. భాగ్యం, బావా. భాగ్యం, బావా. భాగ్యం. బావా. బావా. భాగ్యం. నా భాగ్యం. ఇదేంటి, నువ్వు ఇప్పుడు బాత్రూంలోకి వెళ్తున్నావా? ఏ, నేను లోపల ఉన్నట్టు ఏమన్నా కలొచ్చిందా? తప్పకే. ఇదంతా నా కళ. ఏ బాలు, ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజీకి వెళ్తున్నా. సరే, నిన్న నాకు 100 రూపాయలు ఇవ్వాలి కదా, ఇవ్వు. నా దగ్గర ఇప్పుడు లేవు, రేపు ఇస్తాను. సరే, నీది నాకు కొంచెం పని ఉంది, లోపలికి రా. షూర్, తప్పకుండా. అలాగే చేద్దాం. నేను తర్వాత కాల్ చేస్తాను. ఎందుకు వచ్చావురా? రమ్మన్నారు. ఎవరు? భాగ్యం. రే, ఇంకోసారి ఇక్కడికి వచ్చావు అనుకో, తిరిగి వెళ్ళు. హలో. బాలు ఏడి? ఇంకోసారి వాడిని ఇంటికి రావద్దన్నా. వస్తే చంపేస్తా. బాలు నేనే పిలిస్తే? ఇద్దరిని నరికేస్తా. చావనైనా చేస్తాను కానీ నేను మాత్రం నీ దాన్ని కాను. హలో సుజాత, ఏం చేస్తున్నావు? దాని పీడ ఎలా వదిలిద్దామా అని ఆలోచిస్తున్నాను. మీరు తొందరగా వస్తే హాస్పిటల్కి వెళ్దాం. అలాగే సుజాత. దీనికి అనవసరంగా ఫోన్ చేశాను. హలో శాంత, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నారు? మీరు త్వరగా వస్తే సినిమాకి వెళ్దాం. అలాగే డియర్. ఇప్పుడు ఎలా? ఇద్దరు ఒకేసారి ఫిట్టింగ్ పెట్టారు. ఒకరేమో సినిమాకి, ఇంకొకరేమో హాస్పిటల్కి. భగవంతుడా, ఏం చేస్తావో నీదే భారం. ఏంటి అలా ఉన్నావు? త్వరగా తయారవు, సినిమాకి వెళ్దాం. సినిమా సంగతి తర్వాత, ముందుది తేల్చండి. ఏంటి?
ఎన్నాలండి ఈ జీవితం? మీకు ఇష్టం వచ్చినప్పుడు రావడం, గంట 2 గంటలో ఉండి వెళ్ళిపోవడం. మీరెంత బాగా చూసుకున్నా ఈ జీవితం నాకు దుర్భరంగా ఉంది. నా మెళ్ళో తాళి కట్టండి. అందరూ భార్యాభర్తల్లాగే మనం కూడా తిరుగుదాం. ఆ రోజు నేను రమ్మంటే వచ్చావు, మా బావ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? అవసరం ఉన్నా లేకపోయినా నిన్ను పలకరించి నీతో మాట్లాడేది నీ మీద నాకున్న ప్రేమ అని నువ్వు గ్రహించలేవా? నా మనసును అర్థం చేసుకునే ప్రయత్నం నువ్వు చేయలేవా? పాలమితేనే నేను చదువుకునేది, చదువుకుంటేనే నేను ఈ సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోగలిగేది. ఇదే నా ఆశయం. ఇక అమ్మాయిల గురించి ఆలోచించే అవకాశం ఏది? అయినా కార్లలో తిరిగే మీరెక్కడా, కాలినడక నడిచే నేనెక్కడా? మీకు నాకు పడదు. మీకు కోటీశ్వరుడైన మీ బాబాయ్ కరెక్ట్. నాకు ఎవరు కరెక్టో కాదో సలహాలు ఇవ్వద్దు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అది చెప్పు చాలు. ఏంటండి ఇది? నాకు ఇష్టం లేదని చెప్తున్నాగా. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. ఇక నీకు ఎంత చెప్పినా లాభం లేదు. తక్కువ ఎక్కువ అనేది మనిషిని బట్టి కానీ మనీని బట్టి కాదు అని నేను నీకు నిరూపిస్తాను. నిన్ను నా వాడిని చేసుకుంటాను. తొందరగా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తారనుకుంటే రాకుండా దాంతో ఇప్పటి వరకు కులికొస్తున్నారా? కట్టుకున్నది ఏమైపోతేనే ఉంచుకున్న దాంతో ఊరేగదాం అనుకుంటున్నారా? ఇక లాభం లేదండి. ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని బతుకు నాకొద్దు. ఎక్కడో ఒక దగ్గర ఉండండి, ఆ ఒకరికి న్యాయం చేయండి. ఇలా ఇద్దరిని బాధ పెట్టడం కంటే ఎవరో ఒకరిని బాధ పెట్టే సరి. ఇలా 2 నాటకానికి తెరదించండి. అదో నేనో తేల్చండి. ఎప్పటికైనా మారుతారని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇలా ఎదురుచూపుల్లోనే కాలం కరిగిపోకూడదు. ఏదో ఒకటి తేల్చుకోండి. ఉంటారో వెళ్ళిపోతారో నిర్ణయించుకోండి. ఏంటిది? మనిద్దరం ఒకటే అవ్వాలంటే ఒకేలా ఉండాలి కదా. అందుకని పద మీ ఇంటికి వెళ్దాం. బెంచ్ కార్లో తిరిగే నేను నీ ఇంట్లో గంజినీళ్ళు తాగిన హ్యాపీగా ఉండగలను. మా ఇంట్లో నువ్వు ఉండలేవు. నువ్వు నా గుండెల్లో ఉన్నావు. అలాంటప్పుడు నేను నీ ఇంట్లో ఉండలేనా? చూడు, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది. కలిసి బతకాల్సిన వాళ్ళు ఒకే చోటు ఉండాలి. నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. మరి నువ్వు? సారీ. నిన్నెలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు బాలు. ప్రతి క్షణం ప్రేమే, ప్రతి మదిలో మిదిలేనే, అనుక్షణం ప్రేమే, అది ఎదలో కదిలేనే. మరి నిత్తులంటుల
ప్రతి క్షణం ప్రేమే ప్రతి మదిలో మిగిలేనే అనుక్షణం ప్రేమే అది ఎడలో కదిలేనే ఛ, 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 ఛ. ఓ, ఏంటే సుధాకర్ గుమ్మ ముందు తెచ్చాడుతున్నా మాట్లాడవేంటే కరెంట్ పోయిందండి ఎవరి సుధాకర్ కరెంట్ పోయింది కదా నాకు బ్రహ్మాండ ఆలోచన వచ్చింది ఏంటిది? నిన్నేమో మీ ఆవిడ గదిలోకి రానివ్వట్లేదు నన్ను మా ఎంసీహెచ్ లోపలికి రానివ్వట్లేదు అర్థమైంది కదా ఇదే అదను నువ్వు మీ ఆవిడ గదిలోకి వెళ్ళు నేను మా ఎంసీహెచ్ గదిలోకి వెళ్తాను ఓకే, ఓకే సత్య ఆగండి, ఏమైంది సత్య ప్లీజ్ నా మాట వినండి. చెప్పు మనం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం, ఒకటవ్వాలనుకుంటున్నాం. మీ స్నేహితుడు నా స్నేహితురాలు ఒకటయ్యే వరకు మనం ఎప్పటిలాగే ఉందాం. అది ప్లీజ్ సత్య నా మాట వినండి. నా మాట విను. ప్లీజ్ అండి. సత్య ఏ భరత్, బయట పెట్టిన నా సైకిల్ ఎందుకు గుద్దేశావు? ఏంటి నీ సైకిలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే గుద్దేశావు. ఏయ్ చూడు, నీ సైకిల్ని గుద్దాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ నాకు ఆ పని చేయాల్సి వస్తే నీ సైకిల్ని కాదు నిన్నే తుక్కు తుక్కు చేస్తాను. ఏయ్, బాలు, నీ సైకిల్ ని గుద్దాల్సిన అవసరం మా బావకేంటి? నువ్వు మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకొని మా బావ మీద పడినలేస్తున్నావు. నువ్వు పద బావా. పద. ఏంటి కృష్ణ, 2 మంచాలు ఒకటవుతున్నాయా? హ్యాపీనా? ప్రస్తుతానికి ఫుల్ హ్యాపీ. ఏంటి ఆలస్యం? లోపలికి వెళ్ళి వెయిట్ చేయి, సత్యం వచ్చేస్తుంది. అలాగంటవా? ఆ. థ్యాంక్ యూ. త్వరగా పంపించు. సత్య యాజ్ యూ లైక్. సుజాత, మన రూమ్ కి వెళ్దాం. ఏంటి సత్య, మేము సంతోషంగా ఉండదలుచుకోలేదు. ఎందుకని? అవునమ్మా, మనందరం కలిసి ఇక్కడికి ఒకేసారి వచ్చాం. కానీ ఆ భగవంతుడు మా ఇద్దరి జీవితాన్ని చిందరవందర చేశాడు. మీ ఇద్దరి వల్ల మా ఇద్దరం కలిసాం. అటువంటి మీ ఇద్దరు విడిగా ఉండటం మాకు ఇష్టం లేదు. మీ ఇద్దరు మనసులు కలిసిన తర్వాతే మేము కలవాలనుకుంటాం కదా సత్య? అన్నయ్య, మా గురించి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ప్లీజ్. నువ్వు ఇంకేం మాట్లాడొద్దమ్మా. సత్య, నువ్వు లోపలికి వెళ్ళు. గుడ్ నైట్. బావా, బాలు వస్తున్నాడు. బావా, నా కోసం ఓ పని చేస్తావా? నువ్వు చెప్పడం నేను చేయకపోవడమా? నెవర్. చెప్పు. ఆ రోజు నువ్వు బాలు సైకిల్ ని గుద్దేయడం నేను చూశాను. అయితే బావా, నువ్వు నా కాబోయే భర్తవి. నువ్వు చేసే పనుల వల్ల నీ పరువు పోకూడదనే ఆ రోజు నేను అలా అబద్ధం చెప్పాను బావా. సరే, ఇప్పుడు ఏం చేయమంటావా చెప్పు. ఆ, అదే అదే చెప్తున్నాను. బాలు పేదవాడు. ఆ, అలాంటి వాడి ఉసురు మనకి అంత మంచిది కాదు. ఆ, మన పెళ్లి గిఫ్ట్ గా బాలుకి ఓ మోపెడ్ కొనిచ్చేస్తే? మన పెళ్లికి గుర్తుగా మోపెడ్ కొనిస్తే ఏం బాగుంటుంది? బైకే కొనిద్దాం. చాలా మంచి పని బావా. అదేదో ఇప్పుడే చేయొచ్చుగా. ఇప్పుడా? ఇప్పుడంటే నా కోసం ఆ మాత్రం చేయలేవా? లేక చేత కాదా? ఈ భరత్కి చేత కాకపోవడమా? నేనంటే ఏంటో నీకు ఇప్పుడే చూపిస్తాను. చూడు, నేను ఫోన్ పెట్టిన మరుక్షణంలో బైక్ నా ముందుండాలి. చూసావా నేనంటే ఏంటో?
రేయ్ నువ్వు వెళ్ళు. బావా బాలుని పిలిచి ఆ బైక్ ఇచ్చే. అలాగే. బాలు ఇలా రా. ఏంటి? భాగ్యం నాకు దక్కట్లేదని నేనే నీ సైకిల్ని గుద్దేశాను. ఇప్పుడు భాగ్యమే నా భార్య కాబోతుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అదే చెప్తున్నాను. నీ సైకిల్ గుద్దేసినందుకు భాగ్యం చాలా బాధపడింది. భాగ్యం బాధపడితే నేను అస్సలు చూడలేను. అందుకే నీ సైకిల్కి బదులు నీకు బైక్ ఇద్దామనుకుంటున్నాను. ఇదిగో బైక్ తీసుకో. నాకు అక్కర్లేదు. హే, నీకు ఆ తుప్పు సైకిలే కావాలా? తీసుకో బాలు, మా పెళ్లికి గిఫ్ట్ అనుకో. హ్యాపీనా? మా మంచి బావ. పద బయలుదేరు. ఏ బాలు, హే ఎక్కడికి? చెప్తా. భాగ్యం! ఏ బాలు, ఇక్కడ ఒకసారి బైక్ ఆపు. ఆపమన్నా, ఆపు. ఎందుకు? నీతో ప్రశాంతమైన వాతావరణంలో ఏకాంతంగా మాట్లాడదామని. అమ్మా, ఏయ్ ఇంక నడవడం నా వల్ల కాదు, ఇక్కడే కూర్చుందాం. ఓకే. ఎందుకు అలా చేసావు? ఓ అదా, నేను సైకిల్ మీద చూసి చూసి నాకు చాలా బాధ అనిపించేది. ఎంతైనా నా కాబోయే వాడివి కదా, నీకు బైక్ కొనివ్వాలనిపించేది. కానీ ఎలాగో అర్థమయ్యేది కాదు. ఆ రోజు మా బావ నీ సైకిల్ తుక్కు చేయడం నేను చూశాను. దాంతో నాకు ఐడియా వచ్చింది, మా బావతోనే నీకు బైక్ ఇప్పించాలనిపించింది. అందుకే నీకు ఆ బైక్ ని సొంతం చేశాను. అలా చేయడం తప్పు కదా? మన కోసమే అలా చేశాను, నాకేం తప్పు అనిపించలేదు. నాకు నచ్చలేదు. నచ్చకపోతే వదిలేయి. అయినా ఈ రొమాంటిక్ మూడ్ లో మా బావ గురించి అవసరమా? అది నీకెలా చెప్పాలరా మగడా, నీకెలా చెప్తే అర్థం అవుద్ది? గోదావరిలో ఈతకు వచ్చిన నింగి చందమామ, నీవు నా దారులలో చిరుదీపల్లా చెంతకు వస్తావా? పాటను పాడే తుమ్మెద ఒడిలో పూల కొమ్మవై ఊగమ్మ, మనకై వేచిన ఏకాంతానికి చక్కని స్వాగతమివ్వమ్మ. చిగురాకు లాంటి చెక్కిళ్ళు చూసిన మదిపోయిందమ్మా. గోదావరిలో ఈతకు వచ్చిన నింగి చందమామ, నీవు నా దారులలో చిరుదీపల్లా చెంతకు వస్తావా?
పంచదార చినుకల్లె జారి వెలసింది నెరజానగా కరిమబ్బులాటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా పెదనికేమో నీ వంక చూసి చిరునవ్వు పుడుతుందని నా దిక్కు వచ్చి నీ జీవితాల తొలి ఊకు పెట్టాలని లలలా. ఓ మైనా నా గానం వింటూ ఉన్నావా ఎటు ఉన్నా నా వైపే చూస్తూ ఉన్నావా ఓ సీతాకోకాశీలోక చేసుకుపోవే నీ వెనుక గోదావరిలో ఈతకు వచ్చిన నింగి చందమామ నీవు నా దారులలో చిరుదీపల్ల చెంతకు వస్తావా నానుదుటి పొట్టు ఆ మొదటి పొత్తు తొలి కాంతి అప్పాలని ఒకటేపు మొత్తు దాటాక హత్తు నీ చెంత చేరాలని లలలను చూడకుండా ఒక నిమిషమైన నేనుండలేనే చెయ్యి నువ్వెళ్ళదాకా నీ తోడు ఉండి నడిపిస్తారా మరి నిన్నే కోరి స్వరాలవిలా ఎవరైనా చూసారా ఇలాంటి మా ప్రేమ ఈ లోకం చాటుకు చేద్దామని హాయిగా ఉందామా గోదావరిలో ఈతకు వచ్చిన నింగి చందమామ నీవు నా దారులలో చిరుదీపల్ల చెంతకు వస్తావా పాటను పాడే తుమ్మెద ఒడిలో పూల కొమ్మవై ఊగమ్మ మనకై వేచిన ఏకాంతానికి చక్కని స్వాగతమివ్వమ్మ చిగురాకు లాంటి చెక్కిళ్ళు చూసిన మదిపోయిందమ్మా గోదావరిలో ఈతకు వచ్చిన నింగి చందమామ నీవు నా దారులలో చిరుదీపల్ల చెంతకు వస్తావా భాగ్యం నేను వెళ్తాను. అప్పుడేనా? ఏ నన్ను వదిలేళ్ళాలని లేదా? తప్పదు, మరి వెళ్ళాలి. రేపు కలుద్దాం. నిజంగా? నిజంగా. సరే. బాయ్ బాయ్. ఆగో, నాతో అబద్ధం చెప్పి వాడికి పైకి ఇప్పించి వాడితో తుర్రుమన్నాం. పైగా వెళ్ళేటప్పుడు ఎర్ర లంగా ఓని డ్రెస్ తో వెళ్ళా, వచ్చేటప్పుడు కొత్త డ్రెస్ తో వచ్చాం. పైగా మ్యాచింగ్. ఏంటి సంగతి? నీకెందుకు? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. భాగ్యం, ఏ పో.
రారా భరత్ రా. ఏంటి అదోలా ఉన్నావు? ఏం జరిగింది? ఇది ఇది నేనేం చేసిందో తెలుసా? నాతో కారులో రమ్మంటే రానంది. నాతో బైక్ కొనిపించి అది వాడికి ఇప్పించి వాడితో బండెకి వెళ్ళిపోయింది. నేను చేయి పట్టుకుంటే చెంప చెల్లు మనిపించాం. వాడితో నా బైక్ మీద కౌగిలించుకొని వెళ్తున్నాం. అంటే అత్త కొడుకు నీకు కాని వాడయ్యాడా? ఆ పాలు అమ్ముకునేవాడు నీకు అయిన వాడయ్యాడా? ఏంటి మా చూస్తావు? అడుగు. ఏమా భాగ్యం, వాడు చెప్పింది నిజమేనా? నువ్వు తలదించుకున్నావంటే భరత్ చెప్పిన మాట నిజమే. తల్లి లేని పిల్లవని గారాబం చేశాను. ఇక లాభం లేదు. హద్దు మేరకు ముందే నీకు భరత్కి పెళ్లి చేయాల్సిందే. రే భరత్, రేపే భాగ్యానికి నీకు నిశ్చితార్థం. థ్యాంక్ యూ మామయ్య. అలా జరిగింది భరత్తో నిశ్చితార్థం ఉన్నారు. నాకు అదే మాట చెప్పారు కానీ అమ్మాయి ఎవరో కాదు, వచ్చింది ఇంటి అల్లుడు. కనుక వెళ్ళి నీళ్ళు తీసుకురా. భరత్తో నిశ్చితార్థం ఉన్నారే? మనం పొరపాటుగా విన్నామేమో. పీకే గారు నాకు భర్త తోటి నిశ్చితార్థం అని చెప్పారు. నెమ్మదిగా అనండి, పీకే గారు వింటే బాధపడతారు. అలాగే కనకం, అక్షంతలు తీసుకురా. మామయ్య ఏంటిది? నువ్వు ఉండరా. అక్షంతలు వాళ్ళకి ఇవ్వు. పెళ్ళంటున్నారు, ఏవి మంగళసూత్రాలు, ఏవి మంగళ వాయిద్యాలు, ఏవి పూలదండలు. అక్షంతలు ఎలా వేయమంటారండి? ప్రతిదానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా. వినేవారికి పద్ధతులండి, ప్రేమించుకునే వారికి పద్ధతులే ఉంటాయి. ఒక్కగానొక్క కూతురివి. నీ ప్రేమ విషయం మీ నాన్నగారికి ముందే చెప్పుంటే బాగుండేదిగా. చూడండి, నేనేమి ఇతన్ని పెళ్లి చేసుకుని తీసుకురాలేదు. ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను, ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చూపించడానికి తీసుకొచ్చాను. నువ్వు తీసుకొచ్చిన విధానమే చెప్తుంది నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని. కానీ ఒక్క మాట చెప్పు, అతను నిన్ను ప్రేమిస్తున్నాడా? అవును, ప్రేమిస్తున్నాడు. నువ్వు తీసుకుని వస్తే రావడం కాదు, తనంతా తానుగా వచ్చి మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. నువ్వు కావాలని అనుకోవడం వేరు, తనకు తానుగా రావడం వేరు. నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మకం నాకు కలిగినాడు వీళ్ళందరి సమక్షంలో నీ వివాహం జరిపిస్తాను. ఓకేనా? అంకుల్, ఒక వస్తువుని కొనేటప్పుడు ఇది మన్నుతుందా లేదా అని చూస్తాం. నమ్మకం కుదిరితేనే కొంటాం. అలాగే మీ కూతురి మెళ్ళలో తాళి కట్టబోయేవాడు నిజమైన ప్రేమికుడు అవునా కదా తెలుసుకోవడంలో తప్పులేదు. నా మీద మీకు పూర్తిగా నమ్మకం కలిగినప్పుడే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అంతవరకు మీకు కనిపించను. వస్తాను. బాలు, బాలు, ఇన్నాళ్ళు నువ్వు పేదవాడివి అనుకున్నాను, పిరికివాడివి కూడా అని రుజువు చేశావు. భాగ్యం, అవును, ఆడదాన్న ఎండి కూడా ఎంతో సాహసించి మన ప్రేమను నిరూపించడం కోసం నేను నీ చేయి పట్టుకొని మా ఇంటికి తీసుకొచ్చి అందరి ముందు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే నువ్వేం చేశావు? ఎవరో నమ్మితేనే నేను వస్తాను అని పట్టుకుని నా చేయిని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఏ, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పే ధైర్యం నీకు లేదా? అది కాదు భాగ్యం, నీ మీద నాకున్న ప్రేమను రుజువు చేసుకోవడానికే ఆ రోజు అలా చేశాను. నీపై నాకున్న నమ్మకం కంటే ఇంకేం కావాలి ప్రేమకి? కానీ ఆ నమ్మకం నా మీద నీకు లేనప్పుడు నిన్ను ప్రేమించే అనవసరం. గుడ్ బై ఫర్ ఎవర్. అంతే కదా బావా? భాగ్యం, నాకు నీ చేత్తో కాఫీ తాగాలనుంది. ఇప్పుడా? ఇప్పుడే నాకు కాఫీ తాగాలనుంది. ప్లీజ్. కాఫీ పెట్టాలంటే ఇంట్లో పాలుండాలి కదా బావా? పాలేగా క్షణంలో వస్తాయి. ఎలా? ఏ బాలు, వెళ్ళరా.
రే కాదు, బాలు. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. సర్లే ఖాళీ. పద బావా, కాఫీ కావాలన్నావు కదా, నా చేత నీకు మంచి కాఫీ పెట్టిస్తాను. పద. ఉండు, డబ్బులు ఇవ్వాలిగా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని పోయి నా బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగాలి స్వామి తండ్రి. ఆ 3 పువ్వులు కూడా ఉండకూడదు. రామరా, ఇదిగో పట్టుకెళ్ళి. ఏంట్రా ఓనర్లు ఎంత లేటుగా వచ్చావు? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. మీ ఇంటి ఓనర్తానా? బాబు, నేను ఒక్కనే వెళ్ళాను. సరే ఇంతకీ స్నానం చేసావా? ఇంకా చేయలేదు. నీ దశమేలో ఈ పువ్వులేమో అనుకున్నాను. ఎలా? సర్లే, తొందరగా తినండి. రండి పాపరావు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి మీకులాగే. 2 మూరలు పెట్టుకోండి, 3 వస్తుంది. ఎవరికి? మేము చూసిన వాళ్ళకి. చెప్పు తెగుద్ది, పదవే. చెప్పు చెబితే మళ్ళీ పుట్టించుకుంటాం. ఏమొద్ది, వెనక నుంచి కూడా తేడా ఉన్నారు. రండి అమ్మా రండి. ఏ పూలు ఇమ్మంటారా? మల్లెపూలు మూరెంత? 5 రూపాయలండి. 5 రూపాయలా? ఆ పక్క షాప్ లో మూర 10 రూపాయలకి ఇస్తున్నారు, అక్కడే తీసుకుంటానులే. ఎవరికి తెంగరది? 10 రూపాయలకి 5 రూపాయలకి తేడా తెలియకుండా ఎలాగోనండి? నీకులాగే పొట్టిగా ఉన్నారా? నాకేం తక్కువ? నువ్వు ఎలా వచ్చి కొట్టి చూసుకొని వెళ్ళి తలస్నానం చేస్తాను. దరిద్రుడు ఈడు స్నానం చేయకుండా వచ్చేలా ఉంది, అందుకే రెడ్డి బేరం తెలిసినే. రండి అమ్మా, తాజా మల్లెపూలు, రండి రండి. ఒరే పొట్టడా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, కొట్టి జాగ్రత్త. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఏం తరటి కొట్టినవాడు కొట్టిపోరండి, కొట్టి ఇక్కడ ఉంటుంది, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు అన్నది నాకు అర్థమైంది, వచ్చాక చెప్తాను నీ పని. ఏంటి వచ్చాక చెప్పేది? మల్లెపూ తొక్క. నీ తీరు చూస్తుంటే నువ్వు వచ్చేలాగా లేవు. ఈ కొట్టికి పువ్వులకి నేనే ఓనర్ అయిపోతాను. ఎప్పుడో ఒకప్పుడు వేస్తాను నీ ఫోటోకి దండ. అన్నాడు అదే మీ బాస్. ఎవరన్నా? అదే మీ బాస్ బే. ఎవరికి బాస్? ఎవరికే? నీకే. బయటికి వెళ్ళాడు. ఎవరేడు? వాళ్ళకి బాస్ అంటారు, తుప్పాసి మొక్కలారా. నాకు నేనే బాస్ని. ఏం పెట్టుబాబు, మీ పెద్దబాబు ఎక్కడా కనిపించట్లేదు? ఇక్కడ లేడు కదా, అందుకే కనిపించట్లేదు. అబ్బో, నువ్వు మంచి కామెడీ చేస్తావే. ఈ పూలు తీసుకుని తొందరగా డబ్బులు ఇచ్చేయాలి, లేదంటే నాలోనే అపరిచితం చూస్తారు. చా, నీలో వాడు కూడా ఉన్నాడా? నువ్వు ఆగవే. ఏంట్రా బాబు, నీకు డబ్బులు కావాలా? ముద్దులొద్దా? నాకు డబ్బులు ముద్దులే కావాలా, నాకు డబ్బులు ముద్దులు కావాలా, డబ్బులు ముద్దులు కావాలా, డబ్బులు ముద్దులు కావాలా, నాకు డబ్బులు ముద్దులే కావాలా. ఎలా ముద్దు? అవును పూలే అమ్మేవా? డబ్బులే? 2 అమ్మాయిలు వచ్చారన్నా, పూలని తీసుకున్నారన్నా, డబ్బులు ఇస్తాన్నారు. ముఖం మీద చేసేసరి కళ్ళు చూస్తూ నువ్వు ఉన్నావు. మనం మోసపోయావన్నా. మోసపోయింది నువ్వు కాదురా, నేను. నా డబ్బులు రా, నా పువ్వులు. సత్య, ఈ చీర నీకు చాలా బాగుంది. అంత బాగా నచ్చిందా? బాగా నచ్చింది. అదిగో బాలు వస్తున్నాడు. భాగ్యం గురించి తెలుసుకుంటే బాగుంటుంది కదా. అసలు బాలు మనసులో ఏముందో తెలుసుకుంటే పోలే. మన అనుమానాలు తీరాలంటే బాలుని పిలిచి అడిగితే తెలుస్తుంది కదా. కరెక్ట్. ఇదిగో బాలు. ఏంటండి? ఎరా బాలు, ఎక్కడి నుంచి? కాలేజ్ నుంచి. భాగ్యం గురించి ఏం ఆలోచించావు? నేనా? నువ్వే. 10 మందిలోనూ నిన్ను ప్రేమిస్తున్నానని భాగ్యం ధైర్యంగా చెప్పింది. నువ్వే పిరికి వాళ్ళ పారిపోయావు. అలా వెళ్ళిపోయాను అంటున్నారు కానీ ఎందుకు అలా వెళ్ళిపోయానో మీరు గానీ భాగ్యంగానే ఆలోచించారా? అదేంట్రా? భాగ్యాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కదా అని పెళ్లి చేసుకోలేదు. ఆమెను పాల ప్యాకెట్లను పోషించాలనుకోవట్లేదు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి మహారాణిలా చూసుకోవాలనుకుంటున్నాను. మహారాణిలో పెరిగిన ఆమెను గుడిసెలోకి తీసుకెళ్ళలేను. బాగా చదివి ఉద్యోగం సంపాదించాలి. అంతవరకు ఆమెను పెళ్లి చేసుకోలేను. అందుకే ఆ రోజు అలా వెళ్ళిపోయాను. నేను నా కాళ్ళ మీద నిలబడిన రోజున నేనే పీకే గారి దగ్గరికి వెళ్ళి మీ అందరి సమక్షంలో భాగ్యాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి నాదాన్ని చేసుకుంటాను. వెరీ గుడ్. మరి ఇప్పుడు ఏం చేస్తావు? చూస్తారుగా. చూసారా, బాలు అందరి కుర్రాళ్ళ లాంటి వాడు కాదు, చాలా తెలివైన వాడు. పదండి. ఏం కావాలి? నీతో మాట్లాడాలి. నాకు అవసరం లేదు. నాకు అవసరం ఉంది. ఆ రోజు అలా వెళ్ళిపోవడానికి కారణం నీ మీద ప్రేమ లేక కాదు,
నా ప్రేమను రుజువు చేసుకోవడానికి. నిజంగా? మనస్ఫూర్తిగా. లవ్లీ 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 అంటూ అన్నది నా హార్టే ఎందుకు ఈరోజు నా టాలెంట్ చూడు చూసే చేజోడు నేనేలే ఉంటా నీ తోడు లవ్లీ 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 అంటూ అన్నది నా హార్టే ఎందుకు ఈరోజు నీలో మెదిలే కమ్మని వలపుల కవ్వు వింతలు చేసే గిల్లి గింతలు తేనెల ఉన్న మాధుర్యం నీలో ఉన్నట్టు పరిచయం ఇంకా నీతో తెలిపినది లవ్లీ 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 అంటూ అన్నది నా హార్టే ఎందుకు ఈరోజు నీతో ఉంటే కలిగే నాలో ఆనందము తెలియని అనుబంధము కళ్ళలో ఏదో మాయున్నట్టు చేసే కనికట్టు పూర్తిగా నన్నే నీలో దాచేట్టు లవ్లీ 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 అంటూ అన్నది నా హార్టే ఎందుకు ఈరోజు నా టాలెంట్ చూడు చూసే చేజోడు నేనేలే ఉంటా నీ తోడు డోంట్ వరీ మావయ్య, నేను చెప్పానంటే అయిపోద్ది. ఛీ, ఏంటి మావయ్య ఇది? ఆ బాలుగాడు తిన్నగా ఇంటికి వచ్చి భాగ్యాన్ని కౌగిలించుకొని వెళ్తున్నాడు, నువ్వేమో అలా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావు. నన్నేం చేయమంటారా? మావయ్య, నీకెన్నోసార్లు చెప్పాను భాగ్య మనసు గెలుచుకోమని. అది నీ వల్ల కాలేదు. అదేమో బాలుని ప్రేమించింది. ఇప్పుడు నువ్వు చేయగలిగిందల్లా ఒక్కటే, భాగ్యాన్ని మరిచిపోవడం. మావయ్య, అంతకంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నీకు మిగిలిందల్లా ఒకటే ఛాన్స్, ఆ బాలుని గెలవడమే. అది నీ వల్ల కాదనిపిస్తోంది. మావయ్య, ఆ బాలుగాడు నా చిటికిన వేలుతో సమానం. వాణ్ణి బొంగరంలా గిరగిర తిప్పి కొడతాను చూడు. సర్లేరా. భాగ్యం, రై, ఇంట్లో ఎవరు లేనప్పుడు కౌగిలించుకోవడం కాదురా. నీకు దమ్ముంటే ఇప్పుడు కౌగిలించుకోరా చూద్దాం. ఏంట్రా
ధైర్యం సరిపోవడం లేదా? లేక నన్ను చూస్తే భయం వేస్తుందా? ఆ? ఏయ్, భయపెడితే వచ్చేది కాదురా ప్రేమ, రెండు హృదయాలు స్పందిస్తే వచ్చేది ప్రేమ. అయినా నా ప్రేమ పవర్ ఏంటో చూడాలని సరదా పడుతున్నావు కదా, చూడు. ప్రేమ ప్రేమకే లొంగుతుంది కానీ భయానికి లొంగదు. నువ్వెవరితోనైనా పెట్టుకో, కానీ ప్రేమించుకునే వాళ్ళతో పెట్టుకోకు. నువ్వు వెళ్ళు భాగ్యం. సరే వెళ్ళొస్తాను. మీరిక మారరా? ఏంటి మారేది? ఛీ, మీరు ఇంకెప్పుడు మారు. నేనే ఇంకా ఏదో ఒకటి చేసి చూపిస్తాను. ఏం జరిగింది? ఏముందే, ఎప్పుడు ఉండే గొడవే కదా. ఏమైందే సుధాకర్? నా తలరాత. మీది కాదు తలరాత, నాది. సుజాత ఆగు. సుజాత, అవునయ్యా, ఇదంతా నువ్వు చేసుకున్నదే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతని ముందు ఆ అమ్మాయిని మర్చిపోయి సుజాత శుభ్రంగా కాపురం చేసుకోవయ్యా. హ్యాపీగా ఉండవయ్యా సుధాకర్. ఏంటి ఇదంతా? అవును, సుజాత బయటికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు రాలేదు. కొంపదీసి ఏ అఘాయిత్యమైనా చేసుకుందేమో. సుజాత అలాంటిదేమీ కాదు, అంత పిరికిది కూడా కాదు. నీకేం తెలీదు. పద వెళ్ళి చూద్దాం. పద సుధాకర్, పద. ఏంటి, షాక్ అయ్యారా? మిమ్మల్ని మార్చాలని శతవిధాలా ప్రయత్నించాను, కానీ మీరు మారలేదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకుని శాంతతో మాట్లాడాను. కుమార్ కూడా మంచి మనసుతో శాంతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఈ సమాజంలో ధైర్యంగా కాపురం చేసుకునే అవకాశం సుజాతక్క నాకు కల్పించింది. నా జీవితం బాగుండటం కోసం ప్రేమ సమాజంలో కుమార్ గారిని కలిసి పెళ్లికి ఒప్పించింది. కుమార్ గారు కూడా ఎంతో సహృదయంతో నన్ను వివాహం చేసుకున్నారు. ఇన్నాళ్ళు నేను అక్క బ్రతుకులోకి అడుగు పెట్టి ఆమె సంసారాన్ని నాశనం చేసినా నాకు అక్క గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించింది. అక్క, నువ్వు చేసిన మేలును ఈ జన్మంతా మర్చిపోలేను. ఇప్పుడైనా మీరు హాయిగా కాపురం చేసుకోండి. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నా కాపురాన్ని నేను సరిదిద్దుకున్నానంతే. మీరైనా హాయిగా కలిసి ఉండండి. సుజాత వయసులో చిన్నదైనా చాలా తెలివిగా తన సంసారాన్ని సరిదిద్దుకుని నీ జీవితాన్ని కూడా సరిదిద్దింది. ఇక్కడి నుంచి అయినా హ్యాపీగా కాపురం చేసుకోండి. సరే పదండి. సుజాత, ఇట్రా రామ్మా. చాలా మంచి పని చేసావమ్మా. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, కానీ అది తప్పని నువ్వు నిరూపించి నీ సంసారాన్ని సరిదిద్దుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏమయ్య సుధాకర్, ఎప్పటికైనా అర్థమైందా మీ ఆవిడంటే ఏంటో? ఇక్కడి నుంచైనా కలిసి ఉండండి. చెయ్యలేవు. ఇంకేంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి. మన ఇద్దరికి లైన్ క్లియర్ అయిపోయింది. అటు తప్పుకో. తప్పుకో. నేను తప్పుకోవాలా? రేయ్ బాలు, నువ్వు కొండను ఢీ కొట్టాలని చూస్తున్నావు. తల పగలక ముందే అటు తప్పుకో. ఢీ కొనాలనుకున్నప్పుడు అది కొండ బండ అని చూడను. తప్పు చేయడం తప్పుకోవడం నాకు చేత కాదు. సో చేతనైతే నువ్వే తప్పుకో. రే, ఏంట్రా మాటకు మాట సమాధానం చెప్తున్నావు? చేతలకి చేతలతో కూడా చూపించగలను. చూస్తావా? రేయ్, నువ్వు అలాగే చూస్తూ ఉండు. భాగ్యాన్ని నేను ఎలా సొంతం చేసుకుంటాను? సొంతం చేసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలే ఆమె నీకు దూరం చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే నీ గొయ్యి నువ్వే తోకుంటావు. చూద్దాం భాగ్యం ఎవరికి దక్కుతుందో. చూద్దాం. అబ్బా, ఏమండి, కాళ్ళు ఆగేస్తున్నాయి. బస్ ఎప్పుడొస్తుందో ఏమో. ఆటోలో వెళ్ళిపోదామండి. ఏంటి ఆటోలోనా? ఎక్కడ మీ బాబు ఇచ్చిన కట్టలున్నాయా? బస్సులో 20 రూపాయలతో పోయేదానికి ఆటోకి 100 రూపాయలు సమర్పించుకోవాలా? చెప్పాలే.
ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎక్కడికైతే నీకు ఎందుకు బాబు, ఆటోలో వెళ్ళే అంత డబ్బు మా దగ్గర లేదు. అమ్మగారు గర్భిణి కదా, ఫ్రీగా తీసుకెళ్తా, డబ్బులు అక్కర్లేదు. రెండు ఆటోలో వచ్చి కూర్చోండి. అది కాదు బాబు, నేను మరి ఆ బాబు అయితే సాయం చేద్దామని వస్తే అడ్డు చెప్తావే? బాబు నిజంగా ఉచితమే కదా సార్, ఫ్రీయే. రెండు ఆటోలో వచ్చి కూర్చోండి. అదేంటి ఇక్కడికి వచ్చారు? హాస్పిటల్ కదా? కాదే, ఇప్పుడు గర్భిణి కదా. గర్భవతి మరి ఇది ఒలి చేసిన బాపత్ బాబు. ఆవిడకా నీకా? ఆవిడకే. చూస్తావా? ఇక బాబు సాయమైనా గాయమైనా చూసుకొని చెయ్యాలి, లేకపోతే మనకు అవుతుంది. ఏంటయ్యేది? గాయం. నువ్వు రావే. అమ్మని అది వచ్చేస్తాడు పిలువు. భరత్ ఇలారా, ఏంటి? కూర్చో. చెప్పండి. సత్య జ్యూస్ తీసుకురా. జ్యూస్ తీసుకో భరత్. థ్యాంక్స్. జ్యూస్ బాగుంది. అవును, ఈరోజు మర్యాద ఎక్కువైపోయింది. ఏంటి ఏంటి మ్యాటరు? మర్చిపోవాలా? జ్యూస్ ఇచ్చిన సంగతేనా? ఓకే, మర్చిపోతాను. అది కాదు, బాలు భాగ్యం సంగతి ఏంటి మీరు అనేది? ఆ ప్రేమికుల్ని విడతీసి పాప మూట కట్టుకోకు. వాట్ ద హెల్ విత్ యు? ఏం మాట్లాడుతున్నారో తెలుసా? తెలుసు. బాలు మంచి బాలుడు, భాగ్యం మంచి ప్రేమికురాలు. ఏంట్రా అంటే ఈ భరత్ గాడు వట్టి చెవటద్దమనా? గుడ్, నిజం ఒప్పుకునే పెద్ద మనసు నీది. షట్ అప్. రేయ్, ఏంట్రా మీ భాగవతం? పిలిచారు, కుర్చీ వేశారు, జ్యూస్ ఇచ్చారు, ఆ తర్వాత నువ్వు బుర్ర తింటున్నారేంట్రా? బాలు భాగ్యాల సంగతి మర్చిపో. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? చూడండి, భాగ్యం నా సొంతం. భాగ్యాన్ని నేనే పెళ్లి చేసుకుంటాను. కానీ భాగ్యం బాలుని ప్రేమించింది. లుక్ మిస్టర్స్ అండ్ మిస్సెస్, దయచేసి నా ప్రేమ విషయంలో ఎవరు తలదూర్చుకోండి. యు ఆర్ ఆల్ ఆడియన్స్ ఓన్లీ, నాట్ అడ్వైజర్స్ అండ్ సపోర్టర్స్. ముందు ముందు ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. వీడు మరీ మూర్ఖుల్లా ఉన్నాడు. ఏంటి ఇప్పుడు ఇంకా రాలేదు? ఇప్పుడు టైం ఎంత? పావులు ఒక్క 11 అన్న. ఏంట్రా నా వాచ్ చూసి నాకే టైం చెప్తున్నా? చూడరాదే, అందుకే చెప్పాను. నీ టైం బాగుండదు రే. ఎప్పుడు రండి రండి రండి. ఏం పూలు కావాలి? నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి. ఈ పూల గురించి చెప్పమంటారా, మీ డ్రెస్ గురించి చెప్పమంటారా? అదేం కాదు, ఈ డ్రెస్సుకు నాకు ఏ పూలు మ్యాచ్ అవుతాయో చెప్పండి చాలు. మీకేంటి, డ్రెస్ లేకపోయినా అన్ని పూలు మ్యాచ్ అవుతాయి, నాతో సహా. మీ మాట తీరు బాగా నచ్చిందండి. మిమ్మల్ని పొగిడే ప్రతి బేవర్స్ గడి నచ్చుతాడు. 10 మూరలు ఇవ్వండి. 10 మూరలా? ఎక్కడ పెట్టుకుంటారండి? ఈ వారం రోజులన్నా వాడిపోండి. ఎక్కడ పెట్టుకుంటే నీకు ఎందుకురా? నాకు వినబడుతుందిరా. అదేం లేదండి, మా ఇంటికి రోజు 10 మంది వస్తూ పోతుంటారు, అందుకే ఇవి. ఏమండి, 500 చిల్లరుందా? లేదండి, నా దగ్గర ఉంది, లేకపోండి. రే, ఆ 11వ నేను వస్తానులేండి, వెళ్ళండి. ఓకే అండి, ఉంటాను. నేను చిల్లర తీసుకుని వస్తానులేండి. బాయ్. అరే మటేల్, చూస్తుంది చాలు, ముందు వ్యాపారం చూడు. ఏంటి ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? ఎక్కడికి వెళ్ళారు? భాగ్యం, మావయ్య, మావయ్య, భాగ్యం, మావయ్య, 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 భాగ్యం, మావయ్య, 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 భాగ్యం, భాగ్యం, భాగ్యం,
మావయ్య మావయ్య ఏంటే ఇంట్లో ఎవరు లేరా? నేనున్నాను కదండి. ఎందుకు? మంచినీళ్ళు తేయడానికి. సరే తీసుకురా. మంచినీళ్ళు తెమ్మంటారా బోండాలు తెమ్మంటారా? ఏంటే కట్టింగ్ ఇస్తున్నావు? వెళ్ళి ఏదో ఒకటి పట్టరా. అబ్బో ఏంటో సనుగుతున్నావు? ఉన్నదాన్ని ఉపయోగించుకోక లేని దాని గురించి ఆరాట పెడతాడు ఎందుకో. ఆఖరికి దీనికి కూడా లోకు అయిపోయాను. పూజ, ఈ ప్రశాంతమైన వాతావరణంలో మన ఇద్దరం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే నీకేమనిపిస్తుంది? చెప్పవేంటి పూజ? కాసేపు ఎక్కడైనా కూర్చోవాలనిపిస్తుంది. ఇట్స్ ఓకే. అక్కడ కూర్చోచ్చా? దా కూర్చో, నా దగ్గరగా కూర్చో. అవును రాము, మీ ఊర్లో నీకు 10 ఎకరాల పొలం ఉందన్నావుగా, అది అమ్మేసి ఇక్కడ ఏదో బిజినెస్ చేయొచ్చుగా. ఆ పూల కొట్లు పనిచేయడం ఏంటి? ఓ అదా, అప్పట్లో మా తాత పూలాపారం చేసి ఆ 10 ఎకరాలు కొన్నాడు. నేను ఆయన ఆదర్శంగా తీసుకుని ఇక్కడ సెటిల్ అవుదాని వచ్చాను. అయినా పెద్దలు ఇచ్చిన ఆస్తి అమ్మకూడదు కదా, అందుకే ఆ పిట్ట సత్యనారాయణ గారి దగ్గర పనిచేస్తున్నాను. లేకపోతే నా ఎప్పుడు ఆడు పూల కొట్టుకు నిప్పంటిచ్చేసి నేను లేపుకెళ్ళిపోదును. సర్లే, ఇప్పుడు ఆ సంగతులన్నీ వద్దు కానీ నీ ఒళ్ళో తల పెట్టుకుని రిలాక్స్ అవుతాను. దాని వల్ల తల పెట్టుకు పడుకోవటం కాదురా, అది పట్టుకుని ట్రైన్ కింద పెట్టు. ఏమే, ఆ తాటికే తలడు తప్ప ఇంకెవడు దొరకలేదా? బాయ్ ఫ్రెండ్ గా ఈడే దొరికాడా? నా కొట్లోదేనా? ఈ వాసనకి ఎవరితైనా సరే పడిపోవాలంతే. అమ్మాయి చిచి, దీని హ్యాండ్ అనవసరంగా పట్టుకున్నాను. ఇంత హ్యాండ్ ఇస్తుంది అనుకోలేదు. చిచి, ఇంక లైఫ్ లో దేని హ్యాండ్ పట్టుకోకూడదు. ఏంటన్నా పోలీసు రాసావంటే? పువ్వులు ఆడిపోయినరా. బాధపడకన్నా. థ్యాంక్స్. ఇదెవరో? నా లవరు. ఇప్పుడు లవరే, ఆ తర్వాత నా కొట్లో ఫ్లవరే నీ చెవిలో పెడద్ది. చెప్పు తెగుద్ది. నువ్వు వెళ్ళమ్మా. అబ్బో, వీడు కూడా లవ్ లో పడిపోయాడు. ఒరే పొట్టాడా, ఏదో రోజు దెబ్బతీస్తురా, అప్పుడు తెలుస్తుంది నీకు. రావు గారు రమ్మన్నారు, ఇక్కడ ఎవరు కనపట్టలేదు. ఆయన ఇల్లు ఇదేనా? ఏంటి ఇక్కడ? నేను లోపలికి వెళ్ళాలి. అయితే వెళ్ళు. నాకు కుక్కలంటే భయం. ఇక్కడ కుక్కలు ఉన్నాయా బాబు? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? టీకే రావు గారి అమ్మాయికి పెళ్లి ముహూర్తం పెట్టాలట. పెళ్లి ముహూర్తం పెట్టాలా? లోపలికి వెళ్ళాలంటే కుక్కలున్నాయేమో అని భయం బాబు. లోపల 2 కుక్కలు. మరి ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్ళకపోతే ఆయన కోప్పడతారు, వెళ్ళకపోతే నాకు ముక్తికి కష్టం. అయితే నువ్వు పంచి భరత్ భాగ్యం పేర్ల మీద మంచి ముహూర్తం చూడు. ముహూర్తం ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. లేదంటే ఇంకో పంచి, ముహూర్తం ఇక్కడే పెట్టి. ఇక్కడ ఆయన ఏదైనా అనుకుంటారేమో. ఆయనకి నేను చెప్పుకుంటానండి, ఆయన మా మావయ్యే. మీరు మాత్రం భరత్ భాగ్యం పేర్ల మీద ఏదైనా బలమైన ముహూర్తం చూడండి, వీలైనంత దగ్గరలో. భరత్ భాగ్యం 15వ తారీఖు శుక్రవారం రాత్రి 9:30 దివ్యమైన ముహూర్తం ఉందండి. మరి ఈ విషయం జాగ్రత్తగా మీ మామయ్య గారికి చెబుతారు. నేను తప్పకుండా చెప్తాను, మీరు ఇది ఫిక్స్ అయిపోండి. అలాగే అలాగే బాబు. మరి నా సంభావన హలో, మళ్ళీ చుట్టుపక్కల కనిపించకండి. అలాగేనండి. సంభావన పుట్టింది కదా, మీ మామయ్య గారికి మాత్రం నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. వస్తా బాబు. నేను చూసుకుంటానుగా.
ద్వితీయ బాగోలేదు, తదియ కూడా బాగోలేదు. తీసుకోండి తీసుకోండి. పంతులు, నువ్వేంటి ఇక్కడ? ఇందాకేగా నేను బయటికి పంపించాను. నన్ను బయటికి పంపించడం ఏంటండి బాబు? 1 గంట నుంచి నేను ఇక్కడే ఠణాయించి కూర్చుంటాను. అవునయ్యా భరత్, పంతులు గారు ఎప్పటి నుంచో మన ఇంట్లోనే కూర్చున్నారు. మీరు ఉండండి సార్. పంతులు, ఇందాకనేగా ముహూర్తం అవి పెట్టావు. నేనా? ఓ అదా, మా తమ్ముడు సొంట పెట్టుంటాడు. మీరిద్దరు టిన్స్ అండి. అంటే రాముడు భీముడు లాగా డబుల్ పట్టారండి. అదా ట్విస్ట్. సరే ముహూర్తం రాసావుగా, ఇంకా పదా. ఏంటి భరత్, ఇక్కడ ముహూర్తం పెట్టాల్సింది బాలు భాగ్యం పెళ్లికి. ప్రతిసారి ఇలాగే చెప్పి నా నోరు నొక్కేస్తున్నా. భాగ్యాన్ని నాకు కాకుండా చేస్తుంది. అర్థం చేసుకో భరత్, భాగ్యం నిన్ను ఇష్టపడడం లేదు కదా. చూడు భరత్, నువ్వెన్నాళ్ళు ప్రయత్నించినా భాగ్యం మనసులో నువ్వు స్థానం సంపాదించుకోలేవు. నాకు కొంచెం టైం ఇవ్వండి. భాగ్యం మనసులో ప్రేమ పుట్టేటట్టు చేస్తాను. రేయ్ నిన్ను. పీకే గారు మీరు ఉండండి. 4 రోజులే కదా భరత్ మిమ్మల్ని టైం అడిగింది. అతని ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. చూద్దాం. ఓకే. పంతులు గారు, మీ తమ్ముడు పెట్టిన ముహూర్తం, మీరు పెట్టిన ముహూర్తం చెప్పండి. 4 రోజుల తర్వాత భాగ్యం ఎవరికి చెందితే వాళ్ళతోనే ఈ పెళ్లి జరుగుతుంది. వస్తాను. అంటే ఇంకా 4 రోజులు ఆగాలన్నమాట. అది మీరిచ్చిన గడువేగా. అవుననుకోండి, ఏం చేద్దాం మరి? ఇది చాలా జటిలమైన సమస్య. దీనికి పరిష్కారం కావాలంటే పిఏ రావాల్సిందే. పిఏ? అతను ఎవరండి? అతను ఒక మేధావండి, మీరే చూస్తారుగా. ఏమండి పీకే గారు, ఆ పంతులు గారు ఎవడో పిఏ వస్తాడని ఇంకా రాలేదండి. నేనే పిఏ అంటే తమరా? అది కాదండి. భాగ్యం, నువ్వు ప్రేమ. హలో, నువ్వు కూడా. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, నువ్వు కూడా ఒకటే. అయ్యా, నాదో చిన్న డౌట్. డౌట్ చిన్నదైనా పెద్దదైనా డౌట్ అవుటే. ఇంతకీ డౌట్ ఏందో అడుకో. అదేనండి అయ్యా, తమరు వాళ్ళందరినీ బయటికి పంపించారు, కారణం ఏంటని? వాళ్ళు కర్తలనాయనా. కర్తలండి? మరి మేమంతా ఎవరమండి? మీరు క్రియలు. ఓ క్రియలా? మరి కర్మ ఎవరండి? వాడే పిఏ రావు. వాడెవడండి? హలో, టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. వాణ్ణి నేనే. మీరా? పిఏ అంటే మీరు ఎవరికైనా పర్సనల్ అసిస్టెంటా? కాదు. పి అంటే పొట్టి, ఏ అంటే అప్పారావు, కలిసి పొట్టి అప్పారావు. మీ పేరుకి వచ్చి తెప్పలా అండి. మీ పేరు షార్ట్ కట్టే, మీరు షార్ట్ కట్టే. గుడ్ క్యాచింగ్. మనం ఇక్కడ అందరం పర్సనల్ గా కలుసుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. సో నా పని అయిపోయింది. నౌ ఐ యామ్ బిగినింగ్ టు కౌన్సిలింగ్ బిబిబి. బిబిబియా? ఇదేంటండి బీబీసీ లాగా? అంటే భాగ్యం, బాలు, భరత్ అన్నమాట. ఓహో, ఇది కూడా షార్ట్ కట్. సో యు ఆల్ టు పిఏ అంటే పొట్టి అప్పారావు. ఎవడ్రా ఎవలాగాడు ఉచితమని బోర్డు పెట్టిండు? ఎవడో వీడు వికలాంగులకు ఉచితమని పెట్టాడు. ఏంట్రా డబ్బులు ఏంటి? ఆటో కావాలి. సారీ, నేను అమ్మను. ఎరా, పొద్దునే మందు కూడా వచ్చావా? మేము అడుగుతుంది కిరాకే. ఎక్కడికి? కోటికి వెళ్ళాలి, 100 అవుతుంది. ఆటోనికి ఏం రాసింది? ఏ, నీకు చదవడం రాదా? చదివా, వికలాంగులకు ఉచితమని రాసింది కదా. మీరందరూ చూడడానికి బాగానే ఉన్నారు కదా, నేను ఎందుకు ఫ్రీగా తీసుకెళ్ళాలి? మాలో కూడా ఒక వికలాంగుడు ఉన్నాడు. మీలోనా? అవును. మా ఆడికి బీజం లేదు. యు మీన్ ఇక్కడ కాదు అక్కడ. నువ్వు విన్నది కరెక్టే. నువ్వేదైతే లేదనుకుంటున్నావో అదే మా వాడికి లేదు. చూస్తావా? చిచి 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 చి. రేయ్, నీకు ఎలా కనబడుతున్నారా నేను? బైజోలు లేనోని, గోరు లేనోని, జుత్తు లేనోని, బుర్ర లేనోని, ఫ్రీగా తిప్పే ఎదవలా కనబడుతున్నానా? నువ్వు ఎదవో కాదు, మేము మాత్రం పెద్ద ఎదవలం. ఇంతకు వస్తావా రావా? నేను మీకంటే పెద్ద ఎదవని. నేను చచ్చినా తీసుకెళ్ళంటే తీసుకెళ్ళను. ఏంద్రా ఇంకా అమ్మా, ఇదేంట్రా బాబు, ఏ మంచి పని చేద్దామన్నా కుదరట్లేదు.
ఒక పని చేద్దాం, స్లోగన్ చేంజ్. హలో, కౌన్సిలింగ్ అంటే ఓ మనిషిని కూర్చోబెట్టి అటు ఇటు తిరగడమా? గడబిడగండ ఏమిరా టంగు తైతక్కలాడుతుంది? ఆలోచించుకోవాలంటే కాస్త అటు ఇటు తిరగాలమ్మా. ఓహో అలాగా, సరే అయితే తిరుగు. ఇంతకీ నువ్వు భాగ్యాన్ని ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తూనే ఉన్నాను, కానీ భాగ్యమే నా మనసు తెలుసుకోవడం లేదు. ఉత్తరాలు కొరియర్ల కాలం పాయే, జర ఫాస్ట్ ఉండాలి బిడ్డ. SMS చేయాలి. तुम्हारा प्यार में कुछ गड़बड़ है. గడబడ ఏంటది? పర్వాలే, నేను చెప్పినట్టు చేస్తే భాగ్యం నీకు దక్కుతుంది. చెప్పరా బాబు ప్లీజ్, నేనేం చేయడానికైనా రెడీ. అబ్బా నువ్వేం చేయడానికైనా రెడీ? అయితే నన్ను ఎత్తుకో. హలో, మరి ఎత్తుకోమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఎత్తుకో మరి. చెప్పు. ఆ చెవిటు పడేయ్. వీడమ్మ కడుపు మాడ త్రోబాల ఇలా ఇసేడంటాయా బాబు. అమ్మా దామ్మా, దా దా కూర్చో. ఇక నీదే ఇప్పుడు. ఇంతకీ నువ్వు భాగ్యాన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. మరి భాగ్యం కూడా నేను ప్రేమిస్తుందా? ప్రేమిస్తుంది. ఆమె కోసం నువ్వేమైనా చేస్తావా? నిస్సందేహంగా. ఆమె నీతో పాటు ఎక్కడికైనా వస్తుందా? ఏ డౌటా? షటప్! లేచిపోవడాలు పారిపోవడాలు ఫ్యాషన్ అయిపోయాయి. పరుగు సినిమా చూసి ఎడ్యుకేట్ అవ్వరా? ఎనీహో, నేనుండగా నీకు ఆ పరిస్థితి రానివ్వను. నేను చెప్పినట్టు మీరు వింటే వాడి అడ్డు మీకు లేకుండా చేస్తాను. అయితే ఆ చెవిటి పడేయ్. థ్యాంక్స్, ఉంటా. ఒరేయ్ నీ ఆత్రం మండ, నేను చెప్పేది వినరా బాబు. అక్కడే నిల్చున్నావేంటి? ఇక్కడ వచ్చి కూర్చో. ఏం చెప్పండి. బాలు మనసులో నువ్వు ఉన్నావు, అవునా? అవును. నీ మనసులో భరత్ లేడు. ఇట్స్ మై కరెక్ట్? కరెక్ట్. సో గుడ్ బై అయిన బాలు నీకు కావాలి, నువ్వు భరత్ కు గుడ్ బై చెప్పాలి, అంతే కాదు? అంతే. అయితే నేను చెప్పినట్టు విను, నీ వారు నీకు తప్పకుండా తగ్గుతాడు. చెప్పండి. చూడు, నా హైట్ వేరు, నీ హైట్ వేరు. ఆ చెవిటి పడేసావు అనుకో, నేనేదో చెప్పుకుంటా. దా. నాకేం వినపడలేదు. ఇప్పుడు కూడా ఏం వినపడలేదు. అసలు నేను చెప్తేగా. హలో, ఇప్పుడు చెప్తా విను. నిజంగా నేను నీకేం చెప్పలేదు, నువ్వు వినక్కర్లేదు, అసలు నువ్వు చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేద్దామని కాస్త బిల్డప్ ఇచ్చానంటే. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి చూసే. ఏంటి? వెళ్ళావమ్మా. ఏంటి కదా? కథ కాదు కానీ ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికైతే నీకెందుకు? అమ్మని అలా అనేసేవేంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నా ఆటోలో తీసుకెళ్లేందుకు. నీ ఆటోలో వస్తానని ఎవరన్నారు? అంటే నీకు కూడా నా ఆటో నచ్చలేదా? నచ్చడం సంగతి అలా ఉంచు, నీకు డబ్బులు ఇవ్వాలిగా. ఏదో కొంచెం ఇవ్వాలి కదా. డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్లడానికి సత్యబాబు ఉన్నాడుగా. వాడెందుకు తీసుకెళ్తాడు? ఎందుకు తీసుకెళ్లాడో చెప్తాను పద. సత్తి సత్తి సత్తిబాబు. ఏంటి ఇలా వచ్చావు? ఆటో కావాలి సత్తి. ఆటో కావాలంటే ఆనంద తీసుకుని వచ్చావేంటి? నాదొద్దంటరా, నీదే కావాలంట. నీ దగ్గర అంత స్పెషల్ ఏముందో చూద్దామని వచ్చా. చూస్తావా?
పోతాం ఇంటికి డబ్బులున్నాయా? నేనెందుకు ఇవ్వాలమ్మా డబ్బులు? ఆటో ఎక్కినందుకమ్మా. ఒక్క నిమిషం అమ్మా. ఏంటి డబ్బులు తెచ్చినావా? కాదు, పోలీసులకు ఫోన్ చేస్తున్నాను. వాళ్ళకి ఫ్రీ సర్వీస్ లేదే. ఫ్రీ సర్వీస్ కాదమ్మా, నా శీలం పాడు చేసావని కంప్లైంట్ చేస్తా. అయ్య బాబోయ్, నీ శైలం కోసం చూసుకుంటే నా శైలం పోయేటట్టుంది కదా. నీకు దండం పెడతా, ఎక్కువ. నా మీద కాదు, ఆటోలో. ఓకేమ్మా. ఎవరి మొహం చూసాను ఏంటో. హలో, ఏంటండి అందరు ఇలా ఉన్నారు? మరి ఎలాగ ఉండమంటారండి? ఎలా ఉండాలో నేను చెప్తా విను. ఇప్పుడు సాధారణంగా ఒక గన్నుండి ఒక బుల్లెట్ ఉంటే ఆ బుల్లెట్ ఆ గన్నులో పెట్టొచ్చు. కానీ ఇక్కడ 2 గన్నులు ఉన్నాయి, ఒక బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్ ను ఏ గన్నులో పెట్టాలన్నదే ఇక్కడి సమస్య. ఈ పొట్టోడు బుర్ర బొక్కడిపోయిందో ఏంటో. ఒరే పొట్టోడా, గన్ అంటావు, బుల్లెట్ అంటావు, ఇక్కడ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా పొట్టోడా. అర్థం కాలేదా? అందుకే కదా అడుగుతుంటా. అయితే వినండి. భాగ్యం అనే అమ్మాయిని 2 అబ్బాయిలు ప్రేమించాం, పెళ్లి చేసుకుంటాం అంటూ పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయాలంటే బాలుకు భరత్ కు ఒక చిన్న పరీక్ష పెడుతున్నాను. ఈ పరీక్షలో నెగ్గిన వాడికే భాగ్యం దక్కుతుంది. అంటే మహాభారతంలో లాగా పాచికలతో జోదం ఆడమంటావా? కాదు, ప్రేమ పరీక్ష. నెగ్గిన వాడికే ఆ ప్రేమ కానుక. మీకందరికి సమ్మతమేనా? మమ్మల్ని అడుగుతావేంట? ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఇద్దరిని అడుగు. ఏంటి నీకు సమ్మతమేనా? హలో, నీకు సమ్మతమేనా? అయితే ఇలా రా. అలా నిల్చోవటం కాదయ్యా, చెవిటు పడే. ఓకేనా? నేను చెప్పే పనిని నువ్వెంతసేపట్లో చేయగలవు? అరగంట. అరగంటలోనా? అబ్బో, అయితే ఓకే, ప్రొసీడ్. హలో, కమ్ హియర్. దామా, నీకు కూడా చెప్తాను దా. ఓకే, మరి నువ్వెంతసేపట్లో చేయగలవు? ఒక్క నిమిషం. ఏంటి, ఒక్క నిమిషమా? అవునా? సరే చూస్తాంగా. ఓకే, ప్రొసీడ్. ఏం చెప్పాడు ఈ పొట్టోడు? ఏం చెప్పాడో తెలిస్తే ఈ టెన్షన్ ఎందుకు నాకు? పరీక్ష వాళ్ళకి, టెన్షన్ మనకి. టెన్షన్ ఎప్పుడు పడాలో తెలీదు. ఇప్పుడు పడుతున్నా టెన్షన్. ఒరే పొట్టాడా, ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. ఆడికి ఏం పరీక్ష పెట్టావు చెప్పరా? వీళ్ళకి ఒక చిన్న పరీక్ష పెట్టాను. రిజల్ట్స్ రావడానికి 30 నిమిషాలు టైం పడుతుంది. 31 నిమిషం తీసుకోబోయా. ప్రేమ పరీక్ష పెట్టాను. మన భాగ్యానికి విలువైన ప్రేమ కానుక ఎవరు తెస్తాడో వాడు నిజమైన భర్త, నిజమైన ప్రేమికుడు కూడా. అర్థమైందా? అమ్మా పొట్టుడు గట్టుడే. హలో, ఏంటి మీరంతా ఇంత టెన్షన్ గా ఉన్నారు? వాళ్ళకు చిన్న పరీక్ష పెట్టాను. ఆ పరీక్ష రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. మీ అందరి టెన్షన్ రిలీవ్ కావడానికి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్. 1 మినిట్. ఏంటి ఎంటర్టైన్మెంట్ అని ఇదేదో రప్పించాను అనుకుంటున్నారా? కాదు, దీంట్లోనే ఉంది అసలు విషయం. ఈ బుల్లి పెట్టెలో నుంచి ఒక అందమైన మసాలా సాంగ్ అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఒకటి తేనే వస్తాను, ఒకరి పిల్ల అంటే నేను
విదేశీయులకు ఉచితం అంటే సత్తిగాడి దోళ తేరిందనమాట. అందుకే బోర్డు మార్చేశాడు. అరే సత్తిగా సత్య, అన్ని ఉచితాలు పోయి విదేశీయులకు ఉచితం పెట్టావేంట్రా? నేను ఏ పెట్టుకుంటే నీకు ఎందుకు వెళ్ళి పని చూసుకో. పోతారా, నిన్ను పంపించి నేను పోతా పోతా. ఇక్కడ సత్యబాబు ఎవడరా? నేనే. ఎక్కడికి వెళ్ళా సార్? రండి. నువ్వు తీసుకెళ్ళడం కాదు, మేమే నేను తీసుకెళ్ళడానికి వచ్చాం. నన్నా? ఎక్కడికి? స్టేషన్ కి. దేనికి? నేనేం చేశాను? స్టేషన్ కా? నేనేం చేశాను? ఏం చేసావా? విదేశీయులను ఆటోలో తిప్పుతున్నావు, నీ మీద కంప్లైంట్ వచ్చింది. నేనెక్కడ తిప్పుతున్నాను సార్? హాట్ అండ్ కదా రాసుకున్నాను అంతే. ఎందుకు రాసుకున్నావు గానీ ఏ దేశంలో తిప్పుతున్నావురా? పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, కజకిస్తానా, కిర్గిస్తానా? హిందుస్థాన్లా పక్క వీధిలో నాకు మస్తాన్ తప్ప ఎవరూ తెలియదు సార్. అలాగా? సరేరా, అయితే దా. పదా పదా. విదేశీయులు తిప్పుతావా? దా, పదా. దా, అయితే దా. నడు. పదా పదా పదా. సార్, నడు. నడవరా. అదే బాగా కొట్టండి కొట్టండి బాగా. గూట్లేనా? సార్ సార్ నన్ను వదిలేను సార్. నువ్వు కదా? నేనేం తప్పు చేయలేదు. రే, ఆ సేవ ఈ సేవ అని బోర్డు పెట్టి నా కడుపు కొట్టావు కదరా, దాని ప్రతిఫలమేరా ఈ పోలీసులు. ఇంతటితో అయిపోయింది అనుకోవద్దురా. రే, ఈ బుచ్చిబాబుతో పెట్టుకుంటే తోలు తెగుద్ది. కబద్దార్. ఏ పొట్టోడా, ఇదిగో తీసుకో. చూశారా, భాగ్యానికి భరత్ తెచ్చిన కానుక ₹1,00,00,000 చెక్. ₹1,00,00,000? హలో, బాలు రావాలి కదా, అంతవరకు అక్కడ వెయిట్ చెయ్యి. వెళ్ళు. భాగ్యానికి బాలు తెచ్చిన కానుక ఈ పూల దండలు చూశారా. సరే, నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చెయ్యి. బాలు భరత్ తెచ్చిన కానుకలు అందరూ చూశారు కదా. మీరేమనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను. ఓరు బాబాయ్, మళ్ళీ టెన్షన్ పెట్టకరా. నసమానే అసలు విషయం చెప్పు. చెప్తాను కదా. భరత్ తెచ్చిన కానుక కన్నా బాలు తెచ్చిన కానుక ఎంతో విలువైనది. నిజమైన మన భాగ్యం ప్రేమ బాలుకే దక్కుతుంది. ఇది అన్యాయం. ఆ బాలుగారు తెచ్చిన పూలు ₹50 వస్తాయి, కానీ నేను తెచ్చింది ₹1,00,00,000. నేను తెచ్చిన కానుకే గొప్పది. నిజమే, బాలు తెచ్చిన పూలు ₹50 వస్తాయి. నువ్వు తెచ్చిన ₹1,00,00,000 ఎక్కువే కాదనను. వాస్తవంగా అయితే బాలు తెచ్చిన పూల దండల్లో చాలా అర్థం ఉంది. అర్థమా? ఏంటది? చెప్తాను కదా. పూలు చాలా సున్నితమైనవి, మనసుకు సంకేతమైనవి. మాల అంటే కలయికల సమూహం. పూలన్నీ ఒక్కటవడం అంటే 2 మనసులు కలవడం. అలా కలిసిన మనసులను మన వరకు తీసుకువెళ్లేదే ఈ పూలమాలలు. ఎంత డబ్బు ఉన్నా పెళ్లికి కావలసింది ఈ పూలమాలలే. డబ్బు లేకపోతే సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమను డబ్బుతో కొనలేవు. అర్థం చేసుకో. సో భాగ్యం ప్రేమకు నిజమైన ప్రేమికుడు బాలు. బాలు ఇచ్చిన ఈ కానుకే భాగ్యానికి నిజమైన ప్రేమ కానుక. నేను భాగ్యం, నన్ను క్షమించు. నేను ఇంతవరకు అలా చేశానంటే అది కేవలం నీ మీద ఉన్న ప్రేమతోనే అలా ప్రవర్తించాను. నీ ప్రేమకు నిజమైన ప్రేమికుడు అదిగో బాలుయ్య. ఇదే నేను నీకిచ్చే ప్రేమ కనుక. God bless you.
భరత్, నువ్వు నిజమైన ప్రేమికుడు అనిపించుకున్నావు. ఎందుకంటే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. La 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 la